శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మబంధులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 581వ భాగం. చూడాల సికిధ్వజునికి బాగా జ్ఞానోపదేశం చేస్తుంది. అయ్యా అంటే ఇన్ డిస్గైజ్, ఇక్కడ తాపస బాలకుని వేషంలో ఉన్నటువంటి చూడాలన్నమాట. నువ్వు ఒక గోతిలో పడ్డావయ్యా, తపస్సు అనేటువంటి గోతిలో పడిపోయావు నువ్వు అంటూ ప్రారంభిస్తుంది. నువ్వు ఎలాగైతే ఆ మావటి వాడు ఆ తాడి చెట్టు మీద నుంచి కింద దూకినప్పుడు, ఏనుగు మీద దూకాలని దూకినప్పుడు గురి తప్పి కింద పడ్డాడో, ఎవడా మావటి వాడు? అజ్ఞానం. ఆ పడ్డటువంటి ఆ మావటి వాడిని ఆ ఏనుగు ఒక్కసారి చంపి పడేసి ఉంటే ఆ అజ్ఞానం అక్కడ నిర్మూలం అయిపోయిండేది, ఆ మావటి వాడి పీడ వదిలిపోయిండేది. అంటే అజ్ఞానం, నీవు అజ్ఞానాన్ని నాశనం చేసేటువంటి అవకాశం ఉండి కూడా నువ్వు అజ్ఞానాన్ని నాశనం చేయలేకపోయావు. ఆ అజ్ఞానాన్ని అప్పుడు కానీ నిర్మూలించుంటే బాగుండేది. నువ్వు అలా దానిని ఆ విధంగా నిర్మూలన చేయలేదు. చేయకుండా నువ్వేం చేసావో, నీవు తపస్సు అనేటువంటి దాంట్లో పడిపోయావు. అజ్ఞానాన్ని పూర్తిగా నిర్మూలించడాన్ని లేదు సరికదా, నువ్వు ట్రాక్ మారింది నీది. ఆ తపస్సు అనేటువంటి గోతిలో పడిపోయావు. ఆ అజ్ఞానాన్ని నువ్వు ఏమీ చేయలేకపోయావు. అయినా కూడా ఆ అజ్ఞానం నీకు ఒక అవకాశం ఇచ్చింది. ఆ మావటి వాడు ఏం చేశాడు? అజ్ఞానం నీ మీద పడకుండా పక్కన పడి ఒక అవకాశం ఇచ్చింది. అది అజ్ఞానం నీకు ఒక అవకాశం ఇచ్చింది బాగుపడ్డానికి. అయితే నువ్వు దాన్ని ఉపయోగించుకోలేదు. అవకాశాలు అనేవి ఎవరికైనా వస్తూ ఉంటాయి జీవితంలో, కానీ అవి అందిపుచ్చుకునేటువంటి విఘ్నత అందరికీ ఉండదు. అర్థమవుతుందా? బంగారం లాంటి అవకాశాన్ని నువ్వు దాన్ని వదులుకున్నావు. మనం కూడా అంతే. వయస్సు, ఆరోగ్యము అన్నీ ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి కాలాన్ని వదిలేస్తాం. ఆ చివర అంతా అన్నీ ఉడిగిన తర్వాత అప్పుడు తపన పడితే ఏం ఉపయోగం అన్నది ఇండైరెక్ట్గా మనకు కూడా ఇక్కడ ఒక శుద్ధి చెప్పడం అన్నమాట. అర్థమవుతుందా? బోధ. కాబట్టి అజ్ఞానం అనేటువంటి పిశాచాన్ని నువ్వు చంపేద్దాం అనేటువంటి సంకల్పం నీకు కలగలేదప్పుడు. అప్పుడు కనుక ఆ సంకల్పం కలిగిన ఉన్నట్లయితే నీవు శుభ్రంగా బాగుపడేవాడివి. ఆ మావటి వాడు ఎవడో కాదు, అజ్ఞానం అన్నాం కదా. ఆ అజ్ఞానాన్ని ఆ కింద పడ్డప్పుడు ఏం చేసి ఉండొచ్చో, ఆ తొండంతో 2 దెబ్బలు కొట్టుంటే ఆ ఏనుగు వాడు చచ్చి ఊరుకుండేవాడు. అజ్ఞాన పూర్తికి నశించుండేది. నీకు ఆ ఏనుగుకి వివేక వైరాగ్యాలనే 2 కోరలు ఉన్నాయన్నావు. ఆ వివేక వైరాగ్యాలనేటువంటి వాటిని రెండింటినీ ఉపయోగించి పొడిచి పారేసి ఉంటే సరిపోయిండేది అజ్ఞానాన్ని, మావటి వాడిని. కానీ అది ఉపేక్షించిందనమాట, నిర్లక్ష్య భావాన్ని చూపింది. అందువల్ల ఏమైంది? అది మళ్ళీ అనుకూల శత్రువుగా మారిపోయింది ఆ అజ్ఞానం. ఆ మావటి వాడు ఏం చేశాడు మళ్ళీ? ఏమైంది నీకు? నీకేమైంది? ఏనుగునట్టు పక్కన పెడితే తపస్సు అనే దాని మీద నీకు అభిమానం కలిగింది. ఈ తపస్సు అనేది నిజంగా అది అనుకూలమైంది కాదు, అది ప్రతికూలం. ఊరికే తపస్సు చేయడం ద్వారా శరీరాన్ని శుష్కింపజేయడం, ఇంద్రియాలను శుష్కింపజేయడం, అంతేకాని జ్ఞానానికి అది ఏమాత్రం ఉపయోగపడదు. అజ్ఞానం పోవడానికి అది ఏమాత్రం ఉపయోగకారి కాదు. కాబట్టి దేంట్లో పారేసింది? ఆ ఏనుగు అనేటువంటి జీవుణ్ణి దేంట్లో పాపము ఆ సమయం దొరికినప్పుడే ఆ ఏనుగు అనేటువంటి ఆ జీవుడు ఆ అజ్ఞానాన్ని కనుక నశింపజేసి ఉంటే బాగుండేది. ఆ మావటి వాడిని ఆ వివేక వైరాగ్యాలతో వేధించి ఉంటే వాడు జీవుడు సరిగా గమ్యాన్ని చేరగలిగే ఉండేవాడు. నీవు అజ్ఞానాన్ని నీవు వశం చేసి దాన్ని నశింపజేసే శక్తి నీకు వచ్చి ఉండేది. అజ్ఞానం బాగా
నశి నశించినందువల్ల నీకు ఆ ప్రమాదం తప్పి ఉండేది. వాడు ఏం చేశాడు? అది పాపము ఆ ఏనుగు, ఆ జీవుడు ఉపేక్షాభావంతో ఉన్నాడు. వీడేం చేశాడు? ఆ అజ్ఞానం అనే మావటి వాడు మళ్ళీ తవ్వాడు. వాడు గొయ్యి, ఆ గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో పడేశాడు. ఏంటా గొయ్యి అంటే నీ విషయానికి వస్తే అదే ఈ తపస్సు, ఈ సమాధి. ఈ తపస్సు కానీ, ఈ సమాధి కానీ, ఇవన్నీ కూడాను, ఈ కర్మకాండ ఇదంతా కూడాను అసలైన మార్గం కాదయ్యా. అంటే శిఖిధ్వజుణ్ణి గడ్డి పెడుతోంది చూడాలా. ఇది అసలైన మార్గం కాదు. నువ్వు పట్టుకున్న మార్గం ఈ తపస్సు, ఈ సమాధిలో ఉండడము, నేను అన్నీ వదిలేసి వచ్చాను అనుకోవడం, ఇదంతా అసలు ఇది కాదు కావాల్సింది. అర్థమైందా? ఇది కాదు అసలైన మార్గము. ఇది సరైన మార్గం కాదు. నువ్వు వెళ్ళాల్సిన సరైన మార్గం ఏదంటే ఆత్మాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తిని పట్టుకుని ఉండాలా. ఇప్పుడు నా ఎదురుగా ఉన్న ఒక వస్తువు ఉంది, దాన్ని నేను గుర్తించాలి అంటే దానివైపే నా దృష్టి పోవాలి. అంతేగాని దానివైపు కాకుండా ఇది అది కాదు, అది ఇది కాదు అంటే అటు ఇటు 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 నేను పారాడుతూ ఉంటే నేను ఆ గమ్యాన్ని చేరలేను. నేను దూరం అయిపోతాను గమ్యానికి. నేను చూడాల్సింది, పట్టుకోవాల్సిన దాని వైపు నా దృష్టి ఉండాలి. కానీ అది తప్పించి వేరే దాని వైపు చూస్తూ ఇది కాదు, అది కాదు, ఇది కాదు అంటూ చూడవలసిన దాన్ని చూడకపోతే నేను నా గమ్యానికి దూరం అయిపోతాను. ఎక్కడ ఉండాలి నా దృష్టి అంటే చూడవలసిన చోట, దేనినైతే గ్రహించాలో దాని వైపున నా దృష్టి ఉన్నప్పుడే, దానిపైనే ఉంటే, అది తప్పించి మరే వైపు అది నీ యొక్క దృష్టి పోయినా కూడా నువ్వు అందులో సక్సెస్ కాలేవు. కాబట్టి ఆత్మస్వరూపము, బ్రహ్మస్వరూపము, బ్రహ్మాకార వృత్తి మీద మాత్రమే నీవు నిలపవలసి ఉండగా నీవు తపస్సు, సమాధి అని నీ యొక్క మార్గము అటు ఇటు అటు ఇటు వ్యాపకమైపోయింది. సర్వత్రా ఉన్నది నీకు గోచరింపకుండా పోయింది. నీ వైపు చుట్టూతో అంతా సర్వవ్యాపకమైనటువంటి, సర్వత్రా ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని నువ్వు గోచరింపజేసుకోలేకపోతున్నావు. అసలు సర్వత్రా ఉన్నది నీకు కనపడకుండా ఎట్టపోతుందయ్యా. మరి ఎందుకు నీకు ఆత్మాకార వృత్తి నీకు రాలేదు? ఆత్మ ఎందుకు కనపడడం లేదు అంటే నువ్వు ఏది చూడదలుచుకున్నావో దాని మీద నీ దృష్టి నువ్వు పెట్టలేదు. నువ్వు దేని ఇందాక ఏ వస్తువునే కావాలో దాని మీద నీ దృష్టి ఉన్నప్పుడే నువ్వు దాన్ని గ్రహించగలవు. అంతే, అంతకన్నా వేరే మాట ఏమీ లేదు. అది తప్పించి నువ్వు వేరే ఏం చూసినా సరే దాని నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతావు. నువ్వు పట్టుకోవాల్సింది ఆత్మాకార వృత్తి. కానీ నువ్వు దేన్ని పట్టుకున్నావంటే తపస్సు అన్నావు, సమాధి అన్నావు, అదన్నావు, ఇదన్నావు. కాబట్టి నీకు దొరకాల్సింది దొరకలేదు అంటూ ఆపుతున్నాడు. తాపసిక బాలుడి రూపంలో ఉన్నటువంటి చూడాల శిఖధ్వజునితో. రేపేం చెప్తుందాం చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర.